హైదరాబాద్ మీర్పేట్లో దారుణ హత్య సైకో కిల్లర్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే పూర్తిగా చూస్తే బ్రూటల్ మర్డర్, అంటే మృతదేహాన్ని ముక్కలు ముక్కలు చేసి కుక్కర్లో ఉరకపెట్టి దాని తర్వాత ఎండపెట్టి రోకల్ బండలో దంచి అతి దారుణంగా హత్య చేసిన భర్త. ప్రస్తుతం సీసీటీవీ ఫుటేజ్ కీలకంగా మారింది. మాధవి ఇంట్లో బయటికి వెళ్ళడం చూశారు కానీ ఎక్కడ కూడా ఒకవైపు అతను బయటికి వెళ్ళడం చూశారు కానీ తను బయటికి రావడం చూడలేదు అన్నట్టు పూర్తిగా అయితే సీసీటీవీ ఫుటేజ్లో క్లియర్గా కనిపిస్తుంది. మాధవికి గుడిమూర్తికి సుమారుగా 13 years బ్యాక్ పెళ్ళయింది. 13 years కలిసే ఉన్నారు, కలిసి జీవించారు. ఒకవైపు వాళ్ళకి ఇద్దరికి పిల్లలు కూడా ఉన్నారని పూర్తిగా అయితే తెలుస్తుంది. ఈ బ్రూటల్ మర్డర్కి పోలీసులకు ఎటువంటి ఎవిడెన్స్ దొరకలేదని మొత్తం మీద తెలుస్తుంది. ఈ మర్డర్ మాత్రం చాలా దారుణంగా కనిపిస్తుంది. ఒకవైపు వెన్నులో వణుకు పుట్టేలాగా పూర్తిగా అతని విచారణలో చాలా విషయాలు బయట పెట్టారని కూడా తెలుస్తుంది. ప్రస్తుతం ఆ ఇంట్లోనే ఉన్నాం, ఎక్కడైతే మర్డర్ జరిగిందో ఆ ఇంట్లోనే ఉన్నాం. గురుమూర్తి ఇంట్లో, ఏ ఇంట్లో అయితే ఇంత దారుణానికి వడికట్టాడో ఆ ఇంటి వద్దనే ఉన్నాం. జిల్లేలగూడ మీర్పేట్ పోలీస్ స్టేషన్ వద్ద ఈ ఇల్లు ఉంటారు. ప్రజెంట్ ఇదే ఇల్లు. పోలీసులు కూడా లాక్ చేయడం అయితే జరిగింది. మొత్తం మీద కూడా గురుమూర్తి ఇక్కడనే క్రైమ్ సీన్ ఎక్కడైతే జరిగిందో ప్రస్తుతం అక్కడనే ఉన్నాము. కిచెన్ ఒక్కసారి చూడొచ్చు, డోర్ ఓపెన్ చేసి ఉంది. ఈ కిచెన్లోనే గురుమూర్తి మాధవిని అతి దారుణంగా హత్య చేసి ముక్కలు ముక్కలు చేసి మటన్ ముక్కలాగా ఆ ముక్కలని మెత్తగా ఉడకపెట్టి ఆ తర్వాత వాటిని ఎండబెట్టి దాన్ని పొడి చేసి దగ్గరలో స్థానికంగా ఉన్న జిల్లేల చెరువులో అయితే అతను పాడేశాను మొత్తం మీద తెలుస్తుంది. ఒకసారి మనం విజువల్స్లో చూడొచ్చు. క్రైమ్ సీన్ అంతా కూడా ఈ కిచెన్లోనే జరిగింది. క్లియర్గా చూడొచ్చు. మనం అక్కడ కుక్కర్ కూడా అక్కడనే కనిపిస్తుంది. సంక్రాంతికి ముందే హత్య చేయాలి అని నిర్ణయించుకొని ప్రీ ప్లాన్గా పక్క పిల్లలిద్దరిని కూడా కుటుంబ సభ్యుల ఇంట్లో, బంధువుల ఇంట్లో పంపించేశాడు. ఆ తర్వాత మాధవితో మరి గురుమూర్తికి ఇద్దరికి గొడవ జరిగింది. ఈ తరుణంలోనే ఇద్దరు భార్యాభర్తల ఇద్దరి మధ్యలో కూడా గొడవ జరిగింది. కట్టుకున్న భార్యని, సొంత అగ్నిసాక్షిగా పెళ్ళాడిన భార్యని అతి దారుణంగా కిరాతకంగా హత్య చేసిన గురుమూర్తి అని తెలుస్తుంది. అంటే మాటలు కూడా రాని పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక్కడనే పిల్లలందరినీ కూడా ఇంటికి, అంటే చుట్టాల ఇంటికి పంపించేసిన తర్వాత భార్యాభర్తలకి ఇద్దరికి గొడవ జరిగింది. దాంట్లో మాధవి తాళి తీసి నేలకు కొట్టింది. అందుకే నేను కొట్టాల్సి వచ్చింది అంటూ గురుమూర్తి పోలీసుల ఇంటరాగేషన్లో స్టేట్మెంట్ అయితే ఇస్తున్నాడు అని పూర్తిగా అయితే తెలుస్తుంది. మనం విజువల్స్లో చూస్తుంటే కూడా ఇక్కడ కొంచెం దుర్వాసన అయితే కనిపిస్తుంది. అంటే యూజువల్లీ పోస్ట్ మార్టంలో అంటే ఎక్కడైతే మోర్చరీలో స్మెల్ వస్తుందో అటువంటి స్మెల్ అయితే మనకి చాలా దుర్వాసన. అంటే కెమెరామ్యాన్ కూడా ముఖంకి ముసుగు కట్టుకున్నాడు మా కెమెరామ్యాన్. అంటే అంత దుర్వాసన వస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది.